నాకు ఇప్పుడు అర్థమైందన్నా ఈ దెబ్బలు వెనుకున్న అసలు నిజమేంటో. జడల బరిలా బలిష్టంగా ఉన్న నిన్ను కుంకుడిగా నలిపిస్తుందన్నా. నిన్ను చూస్తుంటే నా కడుపు తరిగిపోతుందన్నా. అన్నా దెబ్బకు దెబ్బ తీయాలన్నా, దానికి ఎదురు దెబ్బ కొట్టాలన్నా. నేను 3 ముక్కలని చెప్పా, ఒక ముక్క అయింది, ఇంకా 2 ముక్కలు మిగిలిన్నాయి. చెప్పైతే అటు కాదు, ఇప్పుడు ఈ ముక్కకి ఇటు చూడు. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. ఏంటది? కొత్త మద్యం సీసాలు భద్రపరచు స్థలం. ఓకే, తను రావాల్సిన సమయం వచ్చిందని నేను వచ్చేస్తున్నా. ఎలాగబ్బా, ఏం చేయాలి? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. मस्त शेड्स होणार नीला अप्पो कमल हासन నీకేమైనా కనిపిస్తుందా అక్కడ? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కొత్త మధ్య సీసాలు భద్రపరచరు ఇదన్నమాట. ఎవరు లేరు. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. Fantastic, super, mind blowing, unbelievable. ఏం చేస్తున్నా? నీకు కావలసింది నా దగ్గర ఉంది, అందుకో ఈ తాళము, అందుకో ఈ తాళము. నేనేమి చేశాను నేరం, నన్ను అందుకున్నది పాపం. సినబోకుమా టుట్టుటో టుట్టుటో టుట్టుటో. వచ్చాడయ్యో స్వామి, నిండు రెక్కల్ని గొడిగెత్తిచ్చే భూమి తెచ్చాడయ్యో స్వామి, అగ్గిరవ్వల్ని పడిగెత్తిచ్చే హామీ. దండాలమ్మ ఉండాలమ్మ దయుంచమ్మ దేవత, నీ అండా దండ ఉండాలమ్మ చూపించమ్మ దేవత. నువ్వు వస్తావని రబ్బయ్యో నేను లాఠీ తెచ్చుకుంటిని. ఆహా ఒబ్బా ఓహో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే దొంగతనం చేశాను మేడంగారు చెట్టు నీడలో. ఇక దొంగతనాలు చేయను, ఇంటికి పోతున్నాను, ఇదే నాతో ఉండాలి మేడం. రే గొట్టం గోపాలకృష్ణ, మొన్ననే పాపమని వదిలేసిన, మళ్ళీ స్టార్ట్ చేసినావా? తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. అది కాదు మేడం, రోడ్డు మీద వెళ్తుంటే కొత్త మద్యం సీసాల భద్రపరచు స్థలం అని ఉంది. ఏదో 2 బీలు తాగి గొంతు తడుపుకుందామని వచ్చాను మేడం. సారీ మేడం. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అసలే తెలంగాణలో సూర్యుడితో సహా బీర్లు లేవని అందరూ ఎండగట్టిపోతుంటే నువ్వు కొత్త రకంగా వచ్చిన మార్కెట్ లో కూడా రాని బీరని కొట్టేద్దాం అనుకుంటున్నావా? కుమండి. అర్థమైందన్నా. దాహం తీర్చుకున్న బీర్లు దొంగతనానికి వెళ్ళిన నిన్ను ఆ ఎస్ఐ నీ దాహం తీరేలా కొట్టింది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
అంతేనా? ఈ దెబ్బల కారణం అంతేనా? దాన్ని వదలన్నా, కుర్సేస్తా కర్సిస్తా కర్సిస్తా. చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఒరే నువ్వు అంత ఆలోచించబడకరా అని చెప్పేది విను. నువ్వు ఇందాక విన్నది 2 ముక్కలు, ఇంకో 3వ ముక్కు ఉందిరా. ఇటు చూడాలా అటు చూడాలా? అటు ఇటు చూడకు, డైరెక్ట్ పైకే చూడు. 3వ ముక్క. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? చిన్నపిల్లాడు. వెళ్ళారు కదా. ఇంగిడింగి ఇంగిడింగి చిక్కు చిక్కు దా 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 దా. ఏంటన్నా నీ చాక్లెట్ కావన్నా, బిస్కెట్ కావన్నా? అక్కడ చావుకోదామే. చిక్కలి చిక్కి చిక్కలి చిక్కి చిక్కలి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? వచ్చారు దేవుడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోగి పూలు తేవే. ఎక్కడికి ఈ పరుగు, ఎందుకని ఈ ఉరుకు, నీకోసం నేనుండగా ఎక్కడికి పోతున్నావు? ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పోరడు మా వాడే, మేమిద్దరం ఒకటి లెక్క ఉన్నాం. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గెత్తు, నీ సంకలో నా పోరగాడు ఉన్నాడంట, వాడు నీ కొడుకు కాదని లగ్గెత్తు నాకు తెలిసిపోయిందంట. ఏంటి మేడం ఊకే నా మీద డౌట్ పడుతున్నారు? చూడండి, ఈడు ముత్తి నా ముత్తి సేమ్ సేమ్, ఈడు ముక్కు నా ముక్కు సేమ్ సేమ్. ఈ ఫేస్ చూడండి, నా లెక్కనే సిగ్గుపడతాను. చూడండి మేడం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఒరే గొట్టం గోపాలకృష్ణ, నీ ఆస్కార్ అవార్డ్ యాక్టింగ్ నా దగ్గర వద్దు. ముక్కు మూతి ఒక్కటైపోద్ది. రే కానిస్టేబుల్స్ ఎదో మహాలేసుకొని చూస్తానంట్రా, కుమేంటి వాడిని. ఎప్పుడు పడినప్పుడు ఏంట్రా ఈ కుమ్ముడు? అమ్మో అబ్బో మెల్లగా. ఒరేయ్ ఒరే నా కొడుకు కాదురా. ఒరేయ్ అబ్బా ఒదే మేడం చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, ఒక్కసారి ఇలా కింద మేడం, కాల్ పట్టే మేడం, ప్లీజ్ మేడం. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అన్నా అదంతా ఓకే కానీ అసలు ఈ దెబ్బలు ఎలా తగిలి చెప్పలేదన్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒరే ముచ్చలేదవా, ఇందాక చెప్పాను కదా 3 ముక్కలు, ఆ 3 ముక్కలేరా పోలీసు వాళ్ళు పిచ్చగొట్టుడు కొట్టారు. ఓహో సర్లేన్నా, ఆ ఎస్ఎస్ సంగతి తర్వాత చూద్దాం కానీ చేతులు బాగా దొరికేస్తున్నాయి. ఒక్క దొంగతనం చేద్దామే, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. దొంగతనాన్ని మానేసాను, దొంగతనం చేయట్లేదు ఇప్పుడు. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. నీకు మరీ మొమెంట్ ఎక్కువైపోతుంది. ఇదిగో ఒకే ఒక్క దొంగతనం, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ వచ్చే డబ్బులతో ఆ ఎస్ఐ మీద రెవెన్యూ తీర్చుకుందాం. ఒరే వద్దురా, దొంగతనాన్ని మానేస్తున్నా, జోలికి రాకు, వదిలేయరా. గన్ను అంటారు దాన్ని, కిందికి వెళ్ళి పెడితే పాట పాడతావు నువ్వు. నా మాట నమ్ము. వద్దు నువ్వు ఇలా కాదు కానీ అన్నా, ఈ ఇల్లు చూడడానికి చాలా పెద్దగా ఉంది, బోల్డంత గ్యాస్ ఉంటది, పద వెళ్దాం. ఒరే వద్దురా, అసలుకే మిట్ట మధ్యాహ్నం లోపల ఎవరున్నారో ఏమో. ఇంటికి తేలవలసి ఉందో. మీరు వద్దురా. నాతో కాదురా. అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నా. చచ్చిపోతావురా డైనోసార్ అక్కడ పారిపో. నేను చంపు. చాణక్యం అమాయక మీరు కించం. ఇది నా ఇల్లేరా, నా ఇల్లే. దామ్మా దా బంగారం దా. అమ్మా చూడాలి నిన్ను, నాన్నని చూడాలి, నాన్నకు ముద్దు
ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. అమ్మా వీడి సంగతి తర్వాత చెప్తా గానీ మా టాలెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడిని కుర్చీని మడతబెట్టి